హాయ్ ఆల్ వెల్కమ్ టు మిస్టర్స్ మురళీ లావణ్య యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ముందుగా ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే గుత్తొంకాయ కర్రీ చేయబోతున్నాను. దాంట్లోకి ముందుగా పల్లీలు తీసుకోండి. పల్లీలు తీసుకుని కాసేపు వేయించాలి వాటిని బాగా. అలా వేయించిన పల్లీలోకి కొద్దిగా కొబ్బరి వేసుకొని బాగా వేయించండి. అలా వేయించుకున్నాక దాంట్లోకి చెక్క, లవంగాలు వేసుకొని కాసేపు మంచిగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన మిశ్రమంలోకి నువ్వులు 4 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి అందులోనే ధనియాలు వేసి మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలా మిక్సీ జార్లోకి ఇది తీసుకున్న తర్వాత ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లాన్ని వేసుకొని దాంట్లో మీకు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకొని అలా వేసుకొని దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఈలోపు మీరు వంకాయలు బాగా 4 భాగాలుగా కట్ చేసుకొని వంకాయని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. అలా వేసుకున్న వంకాయల్లోకి ఈ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని బాగా స్టఫ్ చేసుకోవాలి. మొత్తం బాగా ఫుల్గా ఎక్కువ ఉండేటట్టే స్టఫ్ చేసుకోండి. రుచి బాగుంటుంది. మనం తింటుంటే వంకాయలో కూడా మసాలా తగులుతూ చాలా టేస్ట్ ఉంటుంది. అలా వేసుకుని అలా అన్నిటిలోకి మసాలా తీసుకొని మిగిలిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది. అలా పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలోకి ఆయిల్ తీసుకొని తిరగమాత గింజలు వేసుకొని కాసేపు వేగాక చిటపటలాడాక ఇందులోకి మనం వంకాయలు స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వంకాయని ఈ బాండీలోకి వేసుకొని అన్నీ వేసేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలి. హాఫ్ బాయిల్ చేయాలి. అలా సగం ఉడికిన వంకాయల్లోకి కాసేపు బాగా ఉడకనిచ్చిన తర్వాత దాంట్లోకి మిగిలిన మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మిగిలిన మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకొని నూనె తేలే వరకు వేడి చేసుకోండి. ఆ తర్వాత చింతపండు రసం కొద్దిగా వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత వాటిని బాగా మిక్స్ చేసి నూనె తేలే వరకు మిక్స్ చేసుకొని అందులోకి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి అంతే, రెడీ గుత్తొంకాయ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై